ఓం శ్రీమాతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారం. నాకు ఈ సుందిళ్ళ ఉన్న సందర్భంలో అవకాశం ఇచ్చినందుకు మొదటగా గురువుగారికి, అమ్మవారికి పాదాభివందనాలు. మనకు అన్న సంతర్పణ అనేది ముందే ఇక్కడ చేయాలని గురుగారు సంకల్పించడం జరిగింది. ఈ ఇక్కడి విశేషం ఏందంటే, ఇంతకుముందుకు ఒకసారి వీడియోలో చెప్పడం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గూడా చెప్పడం జరిగింది. ఇక్కడ శౌచము లేకుండా స్వామివారి దర్శనం చేసుకోరాదని, మనకు భక్తులకే గాకుండా అయ్యగారికి గూడా అవకాశం లేదని చెప్పడం జరిగింది. మనకు అన్న సంతర్పణ గురించి మంగళగిరి కంటే ముందే మనకు డేట్ చెప్పడం జరిగింది. మంగళగిరి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మిగిలిన వస్తువులు గానీ, మన గురువుగారి జన్మదినప్పుడు అక్కడ కొన్ని మిగిలిన వస్తువులు గానీ, మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురము మంచిర్యాల టౌన్‌లో ముగ్గురం సాధకులం ఉన్నాము. సాయి కృష్ణ స్వామి, ప్రదీప్ స్వామి, నేను. మేము ముగ్గురం ఏది జరిగినా గానీ ఇక్కడ కార్యక్రమంలో ముగ్గురు పాలు పంచుకోవాల్సిందిగా గురుగారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందువల్ల మేమిక్కడ ఏదైనా గానీ అనుకోని చూసుకోవడం జరిగింది. ఫస్టు సాయి కృష్ణ స్వామి అక్కడికెళ్ళి అవన్నీ అక్కడ పంతులు గారితోటి మాట్లాడి అక్కడ టెంట్ హౌస్ గానీ, వాటర్ గానీ అవన్నీ కావాల్సినటువంటి అక్కడ తెలుసుకొని అనుమతి తీసుకోవడం జరిగింది. గురువుగారికి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు గురువుగారు అక్కడ ఈవో గారితోని మాట్లాడి, అక్కడ పంతులతోని మాట్లాడి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత మేము ముగ్గురం అనుకోని అని గురువుగారికి సమాచారం తెలపడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ టెంపుల్ గురించి చెప్పాలంటే 13వ శతాబ్దం నాడు ఇక్కడ స్వామివారిని అక్కడ టెంపుల్ కట్టేయడం గానీ అవన్నీ స్థాపించారని చెప్పడం జరిగింది. మనం అక్కడ స్థల పురాణంలో తెలుసుకున్నాము. సుందిళ్ళ అనేది ఒక చిన్న మారుమూల గ్రామం. 200 నుంచెల్లి 300 కడపలుంటాయి అక్కడ. కానీ అక్కడ అంతా ప్రసిద్ధి అంటే పబ్లిసిటీ కాలేదు. చాలా పురాతనమైన దేవాలయం. అక్కడికి ఒక 100 అడుగులు, 50 అడుగుల లోపే రాజరాజేశ్వర స్వామి శివాలయం ఉంటుంది. ఒక 50 అడుగుల్లో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. చాలా పురాతనమైనది. మీరక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి అర్థమైతుంది. ఇక్కడ గోదావరి దగ్గర. గోదావరి గురించి చెప్పాలంటే చాలా విశేషమైనటువంటి అక్కడ ప్రాముఖ్యత కలిగినటువంటి శ్రీకాళహస్తి మనకు వెళ్ళిన సాధకులు గూడా అక్కడ స్నానాలు చేసి స్వామివారిని ముక్తీశ్వరుడు. స్వామివారు ముక్తీశ్వరుడు. అక్కడ స్పెషల్ ఏందంటే, మన స్వామివారికి లింగ స్వరూపం ఎలా ఉంటుందో, యమధర్మరాజు గూడా అక్కడ లింగ స్వరూపం 2 లింగాలు అక్కడ స్వరూపాలు పూజలందుకోవడం, అభిషేకాలు గానీ, ప్రతి అర్చనలు గానీ, ఏదైనా గానీ ఒకటే విధంగా పూజలందుకోవడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన సాధకులకు తెలిసుంటది. అక్కడ చూసుంటారు. చాలా పెద్ద శివాలయం అక్కడ. మన గోదావరికి అక్కడ సంగమం 3 నదులు కలుస్తాయక్కడ. మనకు గోదావరి గూడా దగ్గర ఉంటుంది సుందిళ్ళకు. కొంతమంది అక్కడ వెళ్తా అన్న వాళ్ళు అక్కడ దారి ఉంది. మనం అన్న సంతర్పణ విషయానికొచ్చేసరికి గురుగారు చెప్పినట్టు సరుకులు తీసుకోవాలనేసరికి సాయికృష్ణ గారు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తను పీఠంలో గురువుగారి జన్మతిథికి రావడం వలన అక్కడ కొంచెం అక్కడే ఉండాల్సొచ్చింది. తర్వాత గురువుగారు నాకు అవకాశం ఇచ్చారు. సరుకులన్నీ తీసుకోవయ్యా అని చెప్పి ఆ లిస్ట్ పంపించారు. నేను గురువుగారిని అడిగి ఒకసారి కొటేషన్ ఇచ్చాను గురువుగారికి. రవీంద్ర అక్కడ రేట్లు కొంచెం ఎక్కువున్నాయి గదా అని జెప్పారు. అప్పుడు నేను మళ్ళీ గురువుగారిని మరి ఎలా గురువుగారు హైదరాబాద్ నుంచెల్లి మరి పంపిస్తారా? మరి ఎలా చేద్దామని గురువుగారిని అడగడం జరిగింది. ఇప్పుడు గురువుగారన్నారు గదా! సరేనయ్యా చూద్దాం మరి. ఇక్కడ మళ్ళీ అక్కడికి ట్రావెల్‌గా తీసుకెళ్ళడానికి గూడా అన్ని సరుకులు ఇబ్బందయితాయి గదా! అంటే మరి నేనన్నాను, గురువుగారు మరక్కడ మాకు డీమార్ట్ దగ్గరుందంటే, అవును డీమార్ట్‌లో తక్కువుంటాయి గదన్నయ్య. మరక్కడ తీసుకో అక్కడ డీమార్ట్‌లో
కావాల్సినవి కొన్ని తీసుకొని మరి అక్కడ దొరికినటువంటి సామాన్లు బయట చూద్దామని చెప్పారు. నేను గురుగారు చెప్పాను మరి గురుగారు డిమార్ట్ దగ్గర ఉంటుందని అక్కడ తీసుకున్నాను. కొన్ని సామాన్లు తీసుకొని అక్కడ దొరికినటువంటి రేటు కొంచెం తేడా ఉన్నాయి. బయట తీసుకోవడం జరిగింది. మనం తీసుకోవడం అంటే మన చేతిలో ఏం లేదు. గురుగారు ఏ వస్తువైనా గానీ గురుగారికి ఇంటిమేషన్ ఇచ్చి, గురుగారు అది ఓకే అంటేనే మనం ఆ వస్తువులు తీసుకోవడం జరుగుతుంది. ఏదో మనం తీసుకున్నామన్నంత ఏం లేదు. ప్రతి ఒక్కటి గురువుగారి సమక్షంలోనే ఏ వస్తువైనా గానీ మనం మిస్టేక్ కాకుండా అన్నీ గురుగారు చెప్పినట్టు తీసుకోవడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టడం గానీ, అవన్నీ చేయడం జరిగింది. సరుకులు తీసుకున్నాము. సరుకులు తీసుకొని ఆ రోజు 25థ్ రోజు కొంతమంది 24థ్ రోజొచ్చారు. కొంతమంది 25థ్ రోజొచ్చారు. నేను 25థ్ 7 గంటల వరకు నేను ఇక్కడ టెంపుల్‌కు బయలుదేరడం జరిగింది. అక్కడ నేను సరుకులన్నీ తీసుకొని నేను మా అబ్బాయిని తీసుకొని టెంపుల్‌కి చేరుకున్నాను. టెంపుల్‌కి చేరుకునే వరకే గురువుగారు మాకు అందుబాటులో ఉన్నారు. ఉండి టెంట్ హౌస్ గాని, మిగతా సరుకులన్నీ మర్చిపోయారా? ఏమేమి తీసుకున్నారు? మరి తీసుకొస్తున్నారా? మరి పాలు, పెరుగు అంటే రాత్రి తీసుకోవడానికి ఇబ్బందయితుంది. అక్కడ విలేజ్. మళ్ళా గోదావరిఖనిలో తీసుకోవాలి. దా దాని బాధ్యత ప్రదీప్ స్వామికి అప్పచెప్పడం జరిగింది. ప్రదీప్ స్వామి వెళ్లి రాత్రే ఆర్డర్ ఇచ్చేసి, మళ్ళీ మార్నింగ్ తీసుకురావడం జరిగింది. 6:30 ప్రాంతంలో. ఇక్కడ విలేజ్‌లో దొరకవు. దాదాపు ఒక 2, 3 లీటర్లు దొరకడానికే పాలు చాలా కష్టమైంది మార్నింగ్. నేను టెంపుల్‌కి వెళ్ళాను. వెళ్ళేసరికి అక్కడ అనిల్ స్వామి, మిగతా వాళ్ళందరూ సాధకులు గూడా వచ్చారు. శ్రీమూర్తులొచ్చారు. ఇక్కడ వాళ్ళని కలుసుకున్నాము. సామానంతా అక్కడ పెట్టేసి, గురువుగారు వస్తున్నారని తెలవంగానే గురువుగారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది. గురువుగారొచ్చిన తర్వాత అప్పటికే 7:30, 8 అయితుంది. ఆ ప్రాంతంలో మళ్ళీ సాధకులకు గురువుగారు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా గాని సాధకులు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఆహారం గురించి ఫస్ట్ ఆలోచిస్తారు. అప్పటికి టెంట్ హౌస్ ఇంకా రాలేదు గురువుగారొచ్చేసరికి. "ఏమైందయ్యా మళ్ళా భోజనాలు ఇబ్బందయితది సాధకులకు దూరం నుంచి వస్తున్నారు గదా! అది ఇబ్బంది కాకూడదు" అని చూస్తారు. అంతలోనే అనిల్ స్వామి టెంట్ హౌస్ అతను దగ్గరుండి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అక్కడ వంట చేపిచ్చేసి శ్రీమూర్తులు వంట చాలా చక్కగా చేశారు. అక్కడ వచ్చిన సాధకులకందరికీ వనభోజనం లెక్క అయిపోయింది. మళ్ళా అందరం ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ అంతా ఒక దగ్గరనే కూర్చొని భోజనాలు చేయడం జరిగింది. తర్వాత గురుగారు జూమ్ కాల్ పెట్టారు. జూమ్ కాల్ పెట్టిన తర్వాత అదంతా జాగ్రత్తలు. ఫస్టు వెజిటబుల్ రైస్ గురించి, ఆలు కుర్మా, పాయసం ఇక్కడ పాయసం స్పెషల్ ఏందంటే, మనం ఏ అన్న సందర్భంలో చేసినా గాని షుగర్ ఎక్కువుంటుంది. ఈసారి బెల్లం అపోజిట్ చేశారు. షుగర్ ఎక్కువుండి, బెల్లం తక్కువుంటుంది. ఈసారి బెల్లం ఎక్కువుండి, షుగర్ తక్కువ చేశారు గురుగారు. ఇక్కడ స్పెషల్ అదన్నట్టు. దాని పాయసం ఎలా వచ్చిందనేది తర్వాత మాట్లాడుకుందాం. అలా ఈ సరుకుల గురించి అలా వచ్చింది. జూమ్ కాల్‌లో గూడా గురుగారు జెప్పారు. "పాయసం అద్భుతంగా వస్తదయ్యా! టెన్షన్ ఏం లేదు. వాటర్ కొంచెం చూసి పోసుకోండి." అవన్నీ చెప్పడం జరిగింది జూమ్ కాల్‌లో. మనకు ప్రతిసారి జూమ్ కాల్ గురించి ఒక 2 సార్లు జూమ్ కాల్ పెట్టకపోయేసరికి సాధకులందరూ బాధపడ్డాము. గురుగారు మాకు జూమ్ కాల్ కావాలని ప్రాధేయపడడం గూడా జరిగింది. ఎందుకంటే ఆ జాగ్రత్తల వల్లనే మనం తెల్లవారి పని జేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. పొరపాటు జరగకుండా ఈజీగా ఉంటుందని ఆ జూమ్ కాల్‌లో మనం దెలుసుకున్నాము. అలాగే మనకు మెయిను పాల పొంగులు కనబడే దర్శనాలు మనకు ఆహ్, అన్నీ మనకు ఈజీగా ఉంటుందని జూమ్ కాల్ గురుగారు అవన్నీ ఎవరెవరు దేవతా దర్శనాలొస్తాయని అవన్నీ తెలియజేయడం జరిగింది. అందరం నిద్ర చేశాము. నిద్ర చేసి మళ్ళీ ఉదయమే 4 గంటలకు లేసి ఇక్కడ రమాదేవమ్మ వాళ్ళు నైట్ ప్రయాణం చేశారక్కడ. 4 గంటల వరకు మన పీఠానికి చేరుకున్నారు. వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అక్కడ విలేజ్ గాబట్టి కొంచెం ఇబ్బందయితుంది గాబట్టి, వాళ్ళని అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి గోరఖండ్ నుంచి తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇగ అందరం తొందరగా స్నానాలు అవన్నీ చేసేసి 5:30, 5:30 అంటే గురుగారు 6 వరకు స్టార్ట్ చేద్దామని చెప్పారు. 6 వరకు వాటరన్నీ రాత్రే వచ్చాయి. సామాగ్రి అంతా రాత్రే వచ్చింది. ఎందుకంటే మాకు మంగళగిరిలో వాటరు కొంచెం ప్రాబ్లమ్ అయింది రావడానికి. ఎందుకంటే పొద్దున్నే వస్తాయి కావచ్చు అనుకుంటే, మనకు ఆ పరిస్థితి మళ్ళీక రాకూడదని అప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. ఎన్ని సార్లు ఫోను చేసినా వస్తున్నామంటున్నారు గానీ, వాటరు టెంట్ హౌస్ రావట్లేదు. ఆ ఉద్దేశం కొద్దే మళ్ళీ మంగళగిరి వచ్చిన వాటర్ గురించి వెయిట్ జేయడం జరిగింది మంగళగిరిలో. సాధకులం అందరం వచ్చాము. టెంట్ సామాగ్రి వచ్చింది. వాటర్ రాలేదు.
మళ్ళీ దూరం నుంచి తీసుకురావడం జరిగింది. అందుకని ఆ పరిస్థితి రావద్దు, తొందరగా కంప్లీట్ చేసుకోవాలని ఈసారి రాత్రే వాటర్, టెంట్ సామాగ్రి మొత్తం రాత్రే తీసుకోవడం జరిగింది. పొద్దున్నే 6 గంటలకు అగ్ని సంరాధన గురుగారి దగ్గరుండి అందరికి అందరినీ ఏ పనులు ఎలా చేయాలి, అగ్ని సంరాధన గాని, కొబ్బరికాయ కొట్టడం గాని, పొయ్యి వెలిగించడం గాని, అవన్నీ చాలా స్టెప్ బై స్టెప్ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేయడం జరిగింది. మొదటగా వెజిటబుల్ రైస్. వెజిటబుల్ రైస్ చాలా చక్కగా వచ్చింది. ఎందుకంటే దద్దోజనానికి ఎసరు పెట్టేసి రైస్ వేసుకున్నాము. అది పక్కన పెట్టేసి ఈ సబ్జా గింజలు, బెల్లం పానకం, పాలు, పాయసం చేసేయడానికి సబ్జా గింజలు పోసినాము. పాలు పొంగులు అయిపోయిన తర్వాత పాలు పోస్తే అది చాలా చిక్కగా వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. 10 లీటర్ల పాలు పోసినాము. కానీ 10 లీటర్ల పాలు పలసగా రావాలి, ఎక్కువ రావాలి. అలాంటిది ఎన్ని పాలు పోసినా గాని అందులోకే పోతున్నాయి. ఇదే మాయా అని మాకేం అర్థం కాలేదు. గురువుగారిని అడిగితే నాకేం తెలుసయ్యా, మరి ఇక్కడ మహిమ అలా ఉన్నదేమో అనుకున్నాను. ఏదో జరిగింది కదా, సరే ఇంకిన్ని పాలు తెప్పిమంటే మళ్ళీ 4 లీటర్ల పాలు తెప్పించాం. మళ్ళీ 4 లీటర్ల పాలు తెప్పించినా కానీ మళ్ళీ తక్కువనే అనిపిస్తుంది. అవును, ఎన్ని చూసినా ఇట్లా అవుతుంది ఏందో, అది అమ్మవారి దయ, గురుగారి దయ అనుకున్నాము. సాధకులం అందరం అక్కడ అందరం మళ్ళీ జమై ఎన్ని పోసినా అలా అవుతుంది ఎందుకు గురుగారు అని అదొకటి మళ్ళీ అందరం ఆలోచించుకున్నాము. మళ్ళీ బెల్లం పాలకం కనిపేసి ఆ పాయసం చాలా సూపర్ వచ్చేసింది. బెల్లం ఫ్లేవర్ వచ్చేసింది. చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది. సాధకులు అందరు కానీ అక్కడ స్వీకరించినటువంటి భక్తులు కూడా పాయసం బాగుందని కొంతమంది పార్సల్ తీసుకెళ్ళినారు, కొంతమంది పాత్రల్లో తీసుకెళ్ళినారు. అది చాలా హ్యాపీగా వచ్చింది. చాలా ఆనందపడ్డారు పాయసం తిన్న వాళ్ళు, మళ్ళీ పాయసమే కావాలని తీసుకోవడం జరిగింది. అలాగే దద్దోజనం కూడా సూపర్ వచ్చింది. దద్దోజనం 8 కేలకు ఫస్ట్ గురుగారు 15 కేలు చెప్పారు. 15 కిలోలు చెప్తే 15 కిలోలు కూడా పెరుగు సరిపోలేదు. మేము ఆశ్చర్యపోయినాం. మళ్ళా సేమ్ పాయసంలో పాలు కలిపితే ఎలా జరిగిందో పెరుగన్నంలో కూడా పెరుగు కూడా అలాగే సరిపోయింది. మళ్ళీ 5 కిలోలు ఎక్స్ట్రా తెప్పించినాం. అది తెప్పించినా కానీ అప్పుడు కొంచెం సెట్ అయింది. కానీ టేస్ట్ సూపర్ వచ్చేసింది. చాలా బ్రహ్మాండంగా అయింది. మనం ఎక్కడ ఏ పుణ్యక్షేత్రంలో చేసినా కానీ పెరుగు మనకు పెరుగన్నం కానీ పాయసం కానీ సరిపోవట్లేదు. దద్దోజనం మన ఈ రైస్ కూడా సరిపోవట్లేదు. ప్రతిసారి భక్తులు ఏదో కొంతమంది రిటర్న్ వెళ్ళిపోవడమే జరుగుతుంది. కానీ మనం ఎక్కడ అన్సర్వ్ చేసినా కానీ 30 మినిట్స్ 40 మినిట్స్ లో కంప్లీట్ చేసుకుంటున్నాము. అది మన పీఠానికి ఉన్న శక్తి అలాంటిది కాబట్టి తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఒకటి ఆలు కుర్మా. ఆలు కుర్మా సూపర్ వచ్చేసింది. ఆ, చాలా చక్కగా వచ్చింది. ఆ, ఇంతకుముందు సరిపోకపోతుండే, మళ్ళీ గురుగారు దగ్గరుండి చేపిస్తున్నారు కాబట్టి దాని క్వాంటిటీ చూసి ఆ రైస్ కి అంత సరిపోవాలని చేపిస్తున్నారు కాబట్టి మళ్ళీ మంగళగిరి నుంచి వెళ్ళి కరెక్ట్ సరిపోతుంది. అంతకుముందు సరిపోకపోతుండే, లాస్ట్ కు ఏదో వెజిటబుల్ రైస్ వట్టి వేసి ఆ పెరుగన్నం దద్దోజనం వేసి ఏదో అడ్జస్ట్మెంట్ చేసేది. లాస్ట్ లో మనకు పాయసం స్పెషల్ కాబట్టి ఆ పాయసం తోటి సర్దేది ఇలా చివరిలో. అలా వంటలన్నీ అయినాయి. అక్కడ ప్రధాన అర్చకులు పంతులు గారిని తీసుకురావడం జరిగింది. వారితోటి కొబ్బరిగా కొట్టిపిచ్చి దేవాలయంలో ప్రసాదం పెట్టేసి మళ్ళీ అయ్యగారిని పంతులు గారిని సన్మానం చేసి మన అమ్మవారికి కూడా ప్రసాదం పెట్టేసి అందరం భక్తులకి చాలా చక్కగా బ్రహ్మాండంగా అన్నప్రసాద వితరణ చేసుకోవడం జరిగింది. తర్వాత మనకు స్పెషల్గా ఏంటంటే అన్న సందర్భంలో గురుగారు మనకు గ్రూప్ మీటింగ్ పెడతారు. ఎలా ఉంది, ఎలా జరిగింది, ఏమైంది, అనుభవాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు అన్నట్టుగా గ్రూప్ మీటింగ్ పెడతారు. మనకు అన్న సందర్పణ ఎంత ముఖ్యంగా ఉంటుందో మనకు ప్రతిసారి గ్రూప్ మీటింగ్ లో కూడా మేము అంతే సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందులో పాల్గొన్నటువంటి సాధకులకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమన్నా ఉన్నాయంటే వాళ్ళ ఆనందం వ్యక్తపరచడానికి గ్రూప్ మీటింగ్ చాలా చక్కగా గురుగారి ఏమైనా సందేశం ఉంటే ఇచ్చడం జరుగుతుంది. సుందిల్లా అన్న సందర్పణ బ్రహ్మాండంగా జరిగిందని అందరూ సాధకులందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని, మళ్ళీ అక్కడ నుండి అయిపోయిన తర్వాత గురుగారు
అటులోకి వచ్చేసారు. మళ్ళీ రమాదేవమ్మ గారు, కిషోర్ స్వామి, అనిల్ స్వామి, సరస్వతి స్వామి, నేను మా అబ్బాయి మళ్ళీ మంతనికి వెళ్ళాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత మహాలక్ష్మి అమ్మవారు మంతనిలో చాలా పవర్ఫుల్ అమ్మవారు. మేము దర్శనం చేసుకున్నాము. అక్కడ వేరే వాళ్ళు చెప్పారు, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ వెనకాల కోనేరు ఉంటుంది. అక్కడ కోనేరులో ఉన్నటువంటి పువ్వులు, కమలం పూలు అమ్మవారికి పెట్టేసి పూజ చేస్తారని మేము అక్కడ పొలం దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. దర్శనం కూడా చేసుకున్నాము మహాలక్ష్మి అమ్మవారి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మళ్ళీ దేవాలయానికి వచ్చి అలా అర్చకులు వాళ్ళ సిబ్బందితో ఒక 2 నిమిషాలు మాట్లాడి మేము రమాదేవి అమ్మవారు, కిషోర్ స్వామి, నేను బయటికి వెళ్ళడం జరిగింది. ఆ రమాదేవి అమ్మవారిని, కిషోర్ గారిని బస్ ఎక్కిచ్చేసి నేను ఇంటికి చేరుకోవడం జరిగింది. అనిల్ స్వామి, సరస్వతి గారు వాళ్ళు ఈ రోజు వెళ్తా అన్నారు. అందరం సుందిల్ అన్న సందర్భన చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందరూ సంతోషపడ్డారని, హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. ఓకే. సరే, అసలు మామూలుగా అయితే అన్న సందర్భం అంటే అందరికి వణికిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న వరకు కొంచెం ఇబ్బందులు అయితే జరిగినాయి. తర్వాత మొదటిసారి అన్న సందర్భన, అందులో పల్లెటూరు మీరు వెళ్ళొచ్చారు. మొదట ఫస్ట్ వెళ్ళొచ్చిన పీఠంలో వెళ్ళొచ్చి నాకు ఇప్పుడు సుమారుగా 3 నెలల క్రితం 4 నెలల క్రితం పెట్టినట్టు నువ్వు ఫోటోలు. అంతకు ముందు తెలుసు నాకు. తర్వాత నువ్వు ఫోటోలు పెట్టావు ఒకసారి. ఫోటోలు పెట్టిన తర్వాత సాయికృష్ణ పోవటం ఇవన్నీ జరిగినాయి. అయితే అసలు పల్లెటూరు వాతావరణం చూసి అసలు ఇక్కడ అన్న సందర్భం చేయడం ఏంటి, చేస్తే ఎలా, ఫస్ట్ పరిస్థితుల్లో అనుకూలత లేదు, జనాలు లేరు. అక్కడ దేవాలయం కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అసలు అన్న సందర్భం అనగానే ఏమనిపించింది, అసలు ఎందుకు గురువు గారు చేయటం, అంత రిస్క్ ఎందుకు, పరిస్థితులు అనే ఆలోచన ఏమన్నా వచ్చిందా? గురుగారు అప్పుడు వీడియో చూశాను. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు పెట్టినట్టు అది వీడియో చూశాను. చూసిన తర్వాత ఇక్కడ అసలు నాకు అక్కడ సుందిల్ల నరసింహస్వామి అంత ప్రత్యేకత అని నాకు ఆ వీడియో చూసేంత వరకు నాకు తెలియదు గురుగారు. అక్కడ మంతిన్లో మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు ఉంటారు. అతన్ని అడిగాను, అవును చాలా పవర్ఫుల్, నీకు తెలియదు అంటే తెలియదు అని చెప్పాను. సరే ఒక రోజు వెళ్దామని వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళడం జరిగింది గురుగారు. వెళ్ళిన తర్వాత అసలు చెప్పిన దానికి ఇక్కడ చూసిన చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ దేవాలయంలో 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు గురుగారు. అంత ప్రత్యేకమైన ఆ, దేవాలయంలో భక్తులు రాకపోవడం మరి అక్కడ సౌకర్యం, ఆ, ప్రయాణానికి ఇబ్బంది అయ్యా లేకపోతే దాని గురించి తెలియకనా ఏం జరిగింది అన్నది మనకు అంత ఐడియా లేదు గురుగారు. కానీ చాలా పవర్ గురుగారు. అక్కడ భక్తులు తక్కువ వస్తున్నారు అంటే దాని గురించి ఎక్కువ తెలియకపోవడం కావచ్చు. నేను అక్కడ అడిగాను, ఇంత పవర్ఫుల్ అయి ఉండి ఎందుకు తక్కువ వస్తున్నారంటే పబ్లిసిటీ లేదన్నారు. ఎక్కడ ప్రత్యేకత ఉంటుందో అక్కడ పబ్లిసిటీ తక్కువ ఉంటుంది అని చెప్పారు అక్కడ అయ్యగారు అప్పుడు అడిగినప్పుడు. దాన్ని స్వామివారే చూసుకుంటారని చెప్పారు. ఆ చాగంటి గారు చెప్పిన తర్వాత ఇంకా పబ్లిసిటీకి ఎక్కువైందని చెప్పారు గురుగారు. అది అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. అక్కడ అంతా భక్తులు లేరు గురుగారు నేను పోయినప్పుడు. మనం ఎక్కడ పెట్టినా కానీ 500 మందికి తక్కువ, 400 మందికి తక్కువ పెడతలేం కదా గురుగారు. అవుతుందా కాదా అన్న చిన్న డౌట్ ఉండే గురుగారు. అదే అదే అందుకనే నేను అడిగేది అదే. మరి నువ్వు ఎందుకు చెప్పలే, మరి గురువు గారు ఎందుకు మరి మనం విరమించుకుందామని అనలేదు, ఎందుకన్నా మరి? విరమించుకున్నా అంటే మనం ఎక్కడ పెట్టినా గానీ భక్తులు వస్తున్నారు గురుగారు. నాకు ఆ నమ్మకం ఉండిపోయింది. నేను అంత ముందుకే చూశాను కదా గురుగారు, అన్ని సందర్భంలో అన్ని అన్న సందర్భంలో చూస్తున్నాను కాబట్టి అది ఎలా ఉమ్. అయినా కానీ గురుగారు సంకల్పించిందంటే అది అవుతుందనే నమ్మకం నాకు ఉంది గురుగారు. అందుకే నేను కాదని చెప్పలేను గురుగారు. అవును గురుగారు, ఎందుకంటే మేము 25th రోజు ఈవినింగ్ బయలుదేరేటప్పుడు ఆ రోడ్డు మీద ఉంటాయి గురుగారు. అయితే అక్కడికి వచ్చేసరికి రోడ్డు మీద కొన్ని ఉన్నాయి గురుగారు. ఇప్పుడు క్యారెట్ కానీ బీన్స్ కానీ అవి లేవు, కరివేపాకు లేదు బయట. అట్లా మాకు కొంచెం భయం వేసింది. అంత తీర టైం వెళ్ళే టైంకు ఇలా జరిగింది ఏంది అని చూసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి తీసుకునేసరికి దాదాపు 1 అవర్ లేట్ అయింది గురుగారు. మళ్ళీ గురుగారు అక్షంతలు ఇస్తారా ఏమో, ఇంత లేట్ అయింది ఏంది అని మళ్ళీ ఆ ఉన్నది తీసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకునేసరికి వచ్చేసరికి కొంచెం 1 అవర్ లేట్ అయింది గురుగారు. అప్పటికే మీరు అంటున్నారు ఆ టెంట్ హౌస్ అన్ని అక్కడే ఉన్నాయి, వాటర్ రాలేదు, టెంట్ రాలేదు, అన్ని పెండింగ్ ఏ ఉన్నాయి, ఏం జరుగుతుంది మళ్ళీ మంగళగిరి లెక్క చేస్తావా, నేనే తూర్పు అనేసరికి మాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది గురుగారు. ఏ, భయం వేసింది. కానీ ఏవో సాకృష్ణ స్వామికి 5-6 సార్లు ఫోన్ చేశాను. స్వామి మాట్లాడినా అంటే, నేను మాట్లాడిన స్వామి ఆయన ఇస్తా అన్నాడు కానీ నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని కూడా సాకృష్ణ స్వామి కూడా అడగడం జరిగింది. లేదు స్వామి, గురుగారు ఫోన్ చేసినారు. ఆ మంగళగిరిలో
అలా వాటర్ గురించే వెయిట్ చేయడం జరిగింది. అందుకనే ఇన్నిసార్లు ఫోన్ చేయడం జరిగింది. రాత్రి వరకు ఖచ్చితంగా గురుగారు వచ్చే వరకు టెంట్ కానీ వాటర్ కానీ అన్ని ఖచ్చితంగా ఉండాలని చెప్పాను. కానీ గురుగారు వచ్చేసరికి అవి ఇవి రాలేదు, పెండింగ్ అయిపోయినాయి. అదొకటి క్షమించాలి గురుగారు. పరమానంద శిష్యులు అని పేరు నిలబెట్టాలి కదయ్యా. ఆ మాత్రం ఆ పేరు నిలబడకపోతే అట్ట మళ్ళీ పరువు పోతుంది కదా. ఇస్తా అంటున్నారు గురుగారు. అప్పటికి అనిల్ స్వామి కూడా వెళ్ళొచ్చారు. మళ్ళీ అనిల్ స్వామి అక్కడ దగ్గర ఉండి తీసుకోవడం వల్ల కొంచెం మాకు ప్లేస్మెంట్ అయింది. అదే మొత్తానికి నేను వచ్చిన తర్వాత వచ్చింది కదా టెన్ సెవెన్, అప్పుడు అట్లా వచ్చినా అప్పుడే వచ్చినాయి, అంతే కదా. అంతే అంతే నేను గురుగారు. రాకుండా అయితే రాలేదు. మొత్తం నేను వచ్చి మళ్ళీ స్టవ్లు అన్ని పెట్టి వంట వండితే కానీ అప్పుడు ఉడకలేదు. అప్పుడు దాకా ఎప్పుడు ఉడికింది. అలా కావద్దు అనుకున్నాం కానీ అలాగే జరిగింది గురుగారు. అంటే అలానే మీరు వచ్చిన జరిగింది. తర్వాత అదే మీ గొప్పతనం, అలాంటిది మీ గొప్పతనం, నేనదే అంటుంది. లేదు ఆ, గురుగారు. గురుగారు వస్తేనే అవన్నీ కార్యక్రమాలు ముందు జరుగుతాయి కావచ్చు అనిపించింది గురుగారు. ఇంకా చాలా లేట్ అయ్యి గురుగారు. ఒకవేళ రాత్రి అన్నిసార్లు ఫోన్ చేయకపోతే ఇవ్వకపోతుండే కావచ్చు గురుగారు. ఆ, ఇప్పుడు మీరు తినేసరికి 10 అయినట్టుంది, 9:30 10 అయింది. అదే కనుక, అదే ఆ టైంలో కనుక నేను కనుక ఆ రకంగా స్పీడ్ చేయకపోతే 12 గంటలకు భోజనం పెట్టేవాడు అంటున్నావు. ఒకవేళ వాడు ఇచ్చినా కానీ లేట్ అవుతుంది. 12 గంటలకు పెట్టేవాళ్ళో లేదా బయట నుంచి తెచ్చేవాళ్ళో ఏం చేసేవాళ్ళో చెప్పు. అయితే నాకు ఈ డౌట్ వచ్చింది గురుగారు. మళ్ళీ అక్కడ చిన్న పాత్రలు ఉంటాయి ఉండయా అని మా ఆవిడతో అంటే తను ఒక 10 మంది ఎలాగో ఒక లిస్ట్ ఉంది కదా గురుగారు. ఆ లిస్ట్ ఉమ్. చూసుకొని అనుకున్నాం గురుగారు. ఒక 10 మందికి అయితే ఇక్కడి నుంచి వెళ్ళి వంట చేసుకొని పోదామని మా ఆవిడ చెప్తే మీకు చెప్పాను. మళ్ళీ ఎవరు వస్తారో ఎవరు రారో అని మీరు చెప్పడం జరిగింది. అంటే ఆ ఉన్నాయా? టెన్షన్ పోతుండే గురుగారు అనుకున్నాను. ఓకే. అదే గురుగారు. దానికి రాత్రి భోజనం ఎలా ఉంది? భవానీ భవానీ తర్వాత సరస్వతి, హరిత వీళ్ళందరూ కష్టపడి మొత్తానికి చెమట చేశారు. మరి ఎలా ఉంది ఏంటి సంగతి? మిస్టేక్ జరిగింది ఏంటంటే పీఠంలో శనగపప్పు ఉంది గురుగారు. శనగపప్పు ఆ, తీసుకొచ్చాను. అది కందిపప్పు అనుకున్నాం గురుగారు. కందిపప్పు ఉమ్, ఉంది కదా అని పప్పు తీసుకురాలేదు. పప్పు తీసుకురాపోయేసరికి అన్ని గిన్నెలు పాత్రలన్నీ కడిగేసినారు. ఆ పప్పు కడగాలని చూసేసరికి అందులో శనగపప్పు అది. అది కూరగాయలు కూడా కట్ చేసినట్టున్నారు శ్రీమూర్తులు. తీరా పప్పు ఉమ్, తీసేసరికి అది కుక్కర్ కూడా తీసుకొచ్చాం. కందిపప్పు కొంచెం లేట్ అవుతుందేమో, తొందరగా కుక్ చేస్తే అయిపోతాయని వాళ్ళు ఆ కుక్కర్ కూడా కడిగేసినారు. పప్పు చూసేసరికి శనగపప్పు ఉంది. మళ్ళీ ఉమ్. ఆ శనగపప్పు ఎట్లా చేస్తారని డౌట్ వచ్చి మీకు చెప్పడం జరిగింది. అవునయ్య నీకు కందిపప్పు తెలుస్తలే శనగపప్పు తెలుస్తలే అన్నారు. మళ్ళీ చూసుకొని పెసరపప్పు తీసుకొచ్చి అప్పటిదప్పుడు మనకు అదృష్టం ఏంటంటే పక్కనే ఉంది. టెంపుల్ ముందే షాప్ ఉంది. తొందరగా ఉమ్. తీసుకొచ్చి వంట చేశారు. చాలా పెసరపప్పు అయితే సూపర్ వచ్చింది. పాపం శ్రీమూర్తులకు లాస్ట్ సరిపోలేదు అనుకుంటా. సారీ అమ్మా. అది అందరూ టేస్ట్ మంచిగా ఉండడం వల్ల అందరం లాగిచ్చేసినారు. అందుకే లేవను కూడా లేవలేదు స్వాములు ఉదయం లేపిన అవును టైం. గురుగారు. జూమ్ కాల్ ఎలా ఉంది? ఏ జూమ్ రకం? కాల్ చాలా ఉపయోగపడింది గురుగారు. మేము మిమ్మల్ని ప్రాధేయపడే కూడా అదే. ఇంత ముందు 2 సార్లు జూమ్ కాల్ పెట్టలేదు. ఈసారి ఖచ్చితంగా జూమ్ కాల్ రాత్రి అడగడం జరిగింది. గురుగారు జూమ్ కాల్ ఉంటుంది కదా, మరి మీరు ఇక్కడే ఉన్నారు కదా అంటే అవునా అది ఉంటుంది, మీరు ఇంత మళ్ళీ లేకపోతే ఎట్లా అన్నారు. జూమ్ కాల్ వల్లనే అక్కడ తగు జాగ్రత్తలు వీటిని పాటించడం వల్లనే సక్సెస్ అవుతున్నామని అనుకుంటున్నా గురుగారు. అందుకని కూరగాయల గురించి గురుగారు ఫస్ట్ మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే కూరగాయలు ఎవి ఖరాబ్ అయితే ఏంది అనేది అవి ఫస్ట్ మేము చూసుకుంటున్నాం గురుగారు. ఎందుకంటే ఎంత మంచిగా ఉన్నా కానీ ఆ లోపల ఏందున్నదో తెలుస్తలేదు గురుగారు. నేను టమాటాలు చాలా అప్పటికే ఈ 2 దగ్గర తీసుకున్న, 8 కిలోలే ఇద్దరు దగ్గర తీసుకున్నా గురుగారు మంచి లేవని. అవి చూడడానికి చూపుకు మంచిగా ఉన్నాయి కానీ జూమ్ కాల్లో అందంగా ఉన్నాయి కానీ లోపల పుచ్చులు ఉన్నాయి అనేసరికి నాకు ఇంకా భయం వేసింది గురుగారు. మళ్ళీ ఇక్కడ టమాటాలు సరిపోకపోతే మళ్ళీ గోదావరికని వెళ్ళాలి, మళ్ళీ ఒక 9 కిలోమీటర్లు వెళ్ళాలి బయటికి. మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ ఏమవుతుందో ఏమో అని ఒక టెన్షన్ వచ్చింది గురుగారు. ఆలు వచ్చేసి కిరాణా షాప్ లో తీసుకున్నప్పుడు మెత్తగా ఉన్నాయి గురుగారు. అది అతను అడిగాను ఇవన్నీ మెత్తగా ఉన్నాయి అంటే అన్నవి ఎండకు అలాగే మెత్తగా ఉంటాయి కానీ లోపల మంచిగా ఉంటాయి అన్నారు. అవన్నీ తీసేసి కొంచెం గట్టిగా ఉన్నాయి తీసుకున్నాం గురుగారు. ఆలు కూడా కొంచెం జాగ్రత్తగా లోపల ఏదో ఉందనేసరికి ఆ 2 విషయంలో కొంచెం నాకు భయమైంది గురుగారు. కానీ అమ్మవారి దయ వల్ల ఆ ప్రాబ్లం ఏం కాలేదు. సక్సెస్ మొత్తానికి. జుంకలు కూడా చెప్పారు వంటలు అయితే బాగా వస్తాయని చెప్పారు. అవి జాగ్రత్తగా చూసుకోమన్నారు. అది చూసుకోవడం వల్ల కొంచెం తర్వాత పాలు పెరిగి ఏమైనాయా? పెరుగు అందరూ అదే డౌట్ వచ్చింది గురుగారు. పాలు ఎన్ని పాలు పోసినా గానీ నా దబరాలనే అటే పోతున్నాయి పాలు. ఆ పెరుగు కూడా 15 కిలోలు అన్నది 20 కిలోలు వచ్చేసింది గురుగారు. మన పాలు 10 లీటర్లు తీసుకొచ్చాము, 14 లీటర్లు అయినాయి గురుగారు. అయితే అక్కడ ఎవరో గురువు గారు అమ్మవారు ఆవాహనం చేసినా కావచ్చు, ఎన్ని పోసినా కానీ అటే పోతున్నాయి ఏంది అని అందరు సాధకులు అందరూ అదే అనుకోవడం జరిగింది గురుగారు.
ఏం గురువు ఏం గారు జరిగిందండి? గురువు గారు రోజు వస్తూనే ఉన్నాడుగా, మరి మంగళగిరిలో జరగలేదే, శ్రీకాళహస్తిలో జరగల, వేములవాడలో జరగల, ఇవన్నిట్లో జరగక ఇక్కడ జరిగిందంటే ఇప్పుడు నువ్వే చెప్పాలి దానికి సమాధానం. సుందిల్లా అదే నువ్వు, సాయి కృష్ణ, తర్వాత ప్రదీప్. అన్నిట్లలో మీరు చేయలే కదా గురుగారు. ఇక్కడ తొందరగా కావాలని మీరు ఒక చెయ్యి చేశారు కదా, చెయ్యి మహిమ వల్లనే ఆ టేస్ట్ వచ్చింది కావచ్చు, ఆ పాలు తగ్గినాయి కావచ్చు గురుగారు. బాగుంది, కబుర్లు బాగా చదువుతున్నావు. నేను అన్నిట్లో వేస్తున్నా, అప్పుడప్పుడు పడుతూనే ఉంటది. మరి ఏంది ఈ సింహాచలంలో వేయలేదా, కొన్నిట్లో పెట్టలేదా? ఎందుకు పెట్ట, నేను అవకాశం వచ్చినప్పుడు పెడుతూనే ఉంటాను. సింహాచలం అది వండర్ గురుగారు. అది శ్రీనివాస్ గారు. సింహాచలం అంటే శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు అంటే సింహాచలం అన్నట్టు అయిపోయింది అక్కడ. ఆ వర్షానికి అక్కడ జరిగిన వద్దొద్దులే, అటు పోవద్దులే అసలు అయ్యా. ఇక్కడ ఆగు, సుందీల లాగు, మళ్ళీ సింహాచలం పోతే పెద్ద స్టోరీ చదువుతుంది కానీ చెప్పు. ఓకే. తర్వాత అసలు ఆ స్థలం అంటే ఆ క్షేత్రానికి ఉన్న మహిమ ఎలా ఉంది అంటే, నిద్ర చేసాము అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ స్థలం అంటే చూడటానికి సింపుల్ గా ఏదో ఇంతే ఉన్నట్టుంది, కానీ ఆ క్షేత్రానికి మహిమ ఎలా ఫీల్ అయ్యారు? ఏంటంటే ఏదైనా క్షేత్రానికి అన్న సందర్భం పెట్టానంటే దాని వెనక చాలా పరిశోధన చేస్తాను నేను. అంత సామాన్యంగా అయితే ఆ ఆ పల్లెటూరు ఏరియా అదొకటి అయినా సరే అలాంటిది నేను ఆలోచించిన, బట్ క్షేత్రాన్ని మహిమను మాత్రమే చూస్తాయి. ఆ క్షేత్రానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఆ జప సాధన అవ్వచ్చు, మీరు వెళ్ళి నిద్రపోయినప్పుడు నిద్ర పట్టడం అవ్వచ్చు, ఏదైనా సరే ఆ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ అందరికి కావాల్సింది అదే, ఆ పాయింటే కావాలి. నేను చెప్పేది అదే. గురుగారు, మనం అన్న సంతర్పణ చేసే ప్రతి క్షేత్రంలో చాలా పవర్ ఉంటుంది గురుగారు. అది ఆ సంకల్పం పీఠం ద్వారా వెళ్తున్నామనా లేదంటే ఏమో తెలియదు. అసలు మామూలుగా వెళ్తే మాత్రం అంత తక్కువ ఉంటుంది కావచ్చు గురుగారు. ఆ దర్శనాలు కానీ మామూలుగా వెళ్ళినప్పుడు ఒక తీరు ఉంటుంది. మనం పీఠం తరపున అమ్మవారి పేరు చెప్పుకొని పోయినప్పుడు ఒక తీరు ఉంటుంది గురుగారు. అది చాలా వంట గురుగారు. ఆ వాతావరణం అనేది చాలా నచ్చింది గురుగారు. అక్కడ స్వామివారి దర్శనం కూడా చాలా పవర్ఫుల్ గురుగారు. ఒకటి నేను ప్రత్యేకంగా ఫస్ట్ టైం అయినప్పుడు కొంచెం మామూలు అనిపించింది గురుగారు. ఈసారి పీఠం తరపున అందరితోటి గురుగారితోటి సాధకులతోటి ఉన్నాను కాబట్టి కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి గురుగారు. ఓకే. నైవే ఎలా కుదిరినాయి వంటలు, ఎలా కుదిరినాయి బాగా నీకు నచ్చింది ఏంటిది? నాకు పాయసం చాలా నచ్చింది గురుగారు. మా అబ్బాయి అయితే అసలు రైసే తినలేదు గురుగారు. మొత్తం పాయసమే తిన్నాడు, 5-6 గ్లాసులు పాయసం ఉమ్, తిన్నాడు. మళ్ళీ నైట్ లో జస్ట్ ఒక దోశ తిన్నాడు అంతే గురుగారు. అన్నం తినకుండా ఉండలేడు గురుగారు. చాలా ఉమ్, సూపర్ వచ్చింది గురుగారు. ఉమ్. లాస్ట్ లో కూడా పాయసం కొంచెమన్నా ప్రసాదం పెట్టినని రూమ్ లోకి వచ్చి అడుగుతున్నారు గురుగారు, బయట తీసేసిన తర్వాత. వచ్చారు వచ్చారు. రూమ్ లో గల అదే దేవలాడుకుంటారు చాలా మంది. అవును గురుగారు. పని చేసిన వాళ్ళు కూడా ఈ- తీసుకున్నారు, మంచిగా ఉందన్నారు. మళ్ళీ తీసుకెళ్ళడానికి పెట్టిమని చెప్పారు. నేను అప్పుడే ముందే చెప్పాను గురుగారు, వాళ్ళు మీరు ఏమైనా కావాలంటే పెట్టు తీసుకెళ్ళండి అమ్మా అని. వాళ్ళు అక్కడ పని ఉండడం వల్ల తీసుకెళ్ళేట వాళ్ళు. టేస్ట్ మంచిగా ఉంది, మాకు కొంచెం అన్న పెట్టిండి అని మళ్ళీ అడగడం జరిగింది. ఉమ్. అందులో మీ ఫ్యామిలీ రెండోసారి వేములవాడ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏంది మీ ఫ్యామిలీతో పాటు నువ్వు అన్న సందర్భంలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? వాళ్ళు ఏమన్నారు, నీకు ఎలా ఉంది? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు గురుగారు. అన్న సందర్భంగా రావడం 50% అయితే, గురుగారి దర్శనం 50% గురుగారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయినారు. గురుగారిని చూసినామన్న ఆనందంలో చాలా హ్యాపీగా ఉన్నారు గురుగారు. ఇక మా అబ్బాయి అయితే ఇక అక్కడక్కడనే మిమ్మల్ని చూసుకుంటేనే గురుగారు ఉన్నారు అని అనుకుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు గురుగారు. తను భద్రాచలం కూడా వస్తా అన్నారు గురుగారు. హాలిడేస్ ఉమ్, కాబట్టి నేను కూడా వస్తా భద్రాచలం, మళ్ళీ గురుగారు వస్తున్నారని అడిగారు గురుగారు. వస్తున్నాడు అని చెప్తే, వస్తే నేను కూడా వస్తా అని చెప్పారు గురుగారు. ఇద్దరం వస్తాం. ఇంద్రాసం మొత్తానికి ఇంకా మీ వాడిని ఇప్పటి నుంచి అలవాటు చేస్తాం అనమాట. ఆయనకు కొంచెం ఫీలింగ్ ఉంటుంది గురుగారు. ఆ రోజు కూడా వేములవాడలో కూడా దగ్గర దగ్గర చాలా హ్యాపీ ఫీల్ అయినాడు గురు. ఆ పాయసం కప్స్ పంచడం కానీ, ఆ కార్డ్స్ పంచడం కానీ. అంతే అంటే ఇప్పుడు ఒకటే అందరికి తెలియాల్సిన విషయం, గతంలో గురుగారు. అంటే అన్న సందర్భానికి వచ్చిన తర్వాతకి అన్న సందర్భం రాకముందు పిల్లల్లో మార్పు ఎలా, ఏ మార్పు వస్తుంది? అదేమన్నా గమనించిందే చెప్పు. గురుగారు అంత ముందుకు పూజా రూమ్లోకి ఎక్కువ వచ్చే వాళ్ళు కాదు గురుగారు. ఇప్పుడు తర్వాత నేను లేకుండా కానీ వాళ్ళు దీపం పెట్టే పరిస్థితి వచ్చింది గురుగారు. నేను విన్నాను గురుగారు. వాళ్ళు ఉమ్, ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ అన్న సందర్భం చేసే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేవాళ్ళట గురుగారు. ఇంత తొందరగా చేయలేదు గురుగారు. వాళ్ళు లేట్ గా ప్రాసెస్ చేసేసి మధ్యాహ్నం వరకు లంచ్ చేసేది. చేసినా కానీ వాళ్ళ దాంట్లో కొంచెం ఆ, ప్రసాదాలు టేస్ట్ ఉన్నా కానీ ఇంత సక్సెస్ఫుల్ గా కాలేదు, ఇంత తొందరగా కాలేదు అని చెప్పారు గురుగారు. భక్తులు ఇంత తొందరగా రాలేదని తెలుసుకున్నాను గురుగారు. నేను అడిగాను వేరే వాళ్ళను, అంటే తొందరగా ఉమ్, అయిందంటే ఏం జరిగింది అనేది దాని డిఫరెన్స్ ఏందని అడిగితే, వాళ్ళు ఇంత తొందరగా చేయలేదు, ఇంత తొందరగా చేయలేదు, మళ్ళీ మీరు ఈ ఇన్ టైం లోపు
కొంతమంది లంచ్ అనేసరికి ఎవరైనా కానీ 12 ఆ టైం అనుకుంటారు కదా, భోజనాలు పెడుతున్నామంటే 12-1 గంట కానీ స్టార్ట్ చేయరు కదా అనుకున్నారు గురుగారు. నన్ను అక్కడ స్వాములు అడిగారు గురుగారు. మేము కూడా మాలేసుకున్నాం కానీ మధ్యాహ్నం వరకు అయితే అనుకున్నాం కానీ ఇంత తొందరగా అయితే అనుకోలేదని చెప్పి వాళ్ళు స్వాములు భిక్ష మధ్యాహ్నం వరకు చేస్తారు కాబట్టి వాళ్ళు తీసి పెట్టుకున్నారు గురుగారు. మనం తొందరగా స్టార్ట్ చేసాం గురుగారు. తొందరగా స్టార్ట్ చేసి తొందరగా కంప్లీట్ చేసేసరికి వాళ్ళు పొద్దున టెంపుల్కి వచ్చే వాళ్ళందరికీ పొద్దున్నే ప్రసాదం ఇచ్చాం కాబట్టి తొందరగా అయిపోయింది గురుగారు. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే భక్తులు చాలా మంది పొద్దున ఉదయంకి వచ్చి వెళ్ళిపోతారు కదా గురుగారు. మధ్యాహ్నం వచ్చేసరికి వాళ్ళు లేట్ చేసేవాళ్ళు వంటలు. అట్లా వాళ్ళకి లేట్ అయ్యేది గురుగారు. మనం అందరికి ఇన్ టైం లోపు చేసినాం కాబట్టి వాళ్ళు సక్సెస్ అని అయిపోయింది. అది స్వామివారి అనుగ్రహం గురుగారు. ఆ భాగ్యం మనం కలిగినందుకు ధన్యవాదాలు అంతే గురుగారు. వాళ్ళు అడిగారు గురుగారు ఫస్ట్, మీరు మడితో చేస్తారా, ఎలా చేస్తారో వంటలని అడిగారు నన్ను. ప్రసాదం ఇస్తాము, మేము దేవాలయంలో పెట్టొచ్చా అంటే, మేము అందరం మేము సాధన చేస్తాము, అమ్మవారి సాధన, స్నానం చేయండి, మేము ఏం ముట్టుకోమని చెప్తే సరే అని. అప్పుడు కూడా స్వాములు కూడా ముందుకు రావడానికి కారణం అదే గురుగారు. మళ్ళీ అడిగారు, మరి అందులో ఏమేమి వేస్తారంటే ఉల్లిపాయ ఇట్లా మేము వాడం కదా అంటే, అలాంటిది ఏం లేదు, ఫస్ట్ మేము మా గురుగారు పర్మిషన్ తీసుకున్నారు, ఉల్లిపాయలు అల్లం వెల్లిపాయ లేకుండానే చేసాము స్వాములకనే, అందుకని దేవాలయంలో చేస్తున్నాం కాబట్టి అంటే సరే ప్రధానార్చకులతో మాట్లాడి చేపిస్తున్నారు. రాగానే అయ్యగారికి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రసాదం సరే తీసుకురావచ్చులే అని ఆ, చెప్పారు గురుగారు. అప్పుడు అందుకే గురు పెద్దయ్య గారు వచ్చి రావడం జరిగింది. చాలా మంచిగా వచ్చింది గురుగారు. ఆ, గురుగారి అనుగ్రహం వల్ల, అమ్మవారి దయ వల్ల కార్యక్రమం సక్సెస్ఫుల్ అయింది. చాలా అక్కడ స్వామివారి అనుగ్రహం కూడా, అక్కడ ఉన్న వాతావరణం కానీ విలేజ్ లో అంత రాకపోవచ్చు అనుకున్నాము, కానీ ఇన్ టైంలో అంతమంది భక్తులు రావడం, ప్రసాదాన్ని స్వీకరించడం చాలా హ్యాపీ గురుగారు. చాలా సక్సెస్ అయినాం. వచ్చిన సాధకులు కూడా దర్శనాలు చేసుకున్నారు. కాళేశ్వరం అంతని ఇక్కడ కూడా చాలా అందరూ సక్సెస్ గా వెళ్ళిందని అనుకుంటున్నాను గురుగారు. ఫస్ట్ గురుగారు అక్కడ రూమ్లు అంటే ఫస్ట్ అక్కడ జయంతి ఉంది అనుకున్నాము. 2 రూములు, ఒక రూమ్ ఏమో మగ సాధకులకు ఇస్తా అన్నారు, ఒక రూమ్ ఏమో శ్రీమూర్తులకు ఇస్తా అన్నారు. తర్వాత మళ్ళీ అక్కడ స్వాములు మాలేసుకున్నారు కాబట్టి ఒక రూమ్ ఏమో స్వాములకు ఇచ్చారు. అయితే నరసింహ జయంతి స్వామివారిది 11 తారీఖు నాడు ఉంది, మే 11 నాడు ఉంది. మేము అనుకున్నాము 25th రోజే ఉంది అనుకున్నాము, కానీ అలా జరగలేదు. 11 నాడు ఉంది కాబట్టి కొంతమంది మాలేసుకుంటారు, నరసింహస్వామి మాల 21 డేస్ వేసుకుంటారు. అక్కడ కొంతమంది సాధకులు 21 డేస్ మాలేసుకున్నారు. కావున వాళ్ళు దేవాలయంలో ఉండి ఆ రూమ్ లో ఉంటారు. వాళ్ళు అక్కడే వంట చేసుకొని అక్కడనే జపం గిట్ల వేసుకుంటారు. మాకు ఆ విషయం తెలియదు. మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఒక రూము వాళ్ళకి ఇచ్చారు స్వాముల వారికి, ఒక రూము శ్రీమూర్తులకు ఇచ్చారు. అయితే మరి గురువు గారు వస్తారు కదా, ఆ, ఎట్లా ఉంటారని నాకు డౌట్ వచ్చింది. గురువు గారికి మెసేజ్ చేయడం జరిగింది. గురుగారు ఎలా మరి ఇలా అంటే, ఇక్కడ బయట ఒక ఇబ్బంది అయితే గానీ ఒక రూమ్ తీసుకుంటాను, ఎలా అయినా కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అయితే గురుగారు అంటే సరే అన్నారు. నేను అక్కడ మా తమ్ముడిని పంపించి గోరఖంలో రూమ్ చూసాము. రూమ్ చూసిన తర్వాత గురుగారు చెప్పడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే అక్కడ ఎక్కడైనా కానీ రూమ్ బుకింగ్ చేసుకుంటే ఫస్ట్ అమౌంట్ అడ్వాన్స్ ఎంతో కొంత ఇవ్వమంటారు. అతను ఏమి ఇవ్వలేదు. గురుగారు అమౌంట్ పంపించేశారు నాకు. మరి అతను అడుగుతున్నామో అవసరం లేదు, మీరు డైరెక్ట్ వచ్చేయమని చెప్పారు. సరే అన్నాము, పేరైతే రాపిచ్చాము. ఆ రోజు రాత్రి గురుగారు కాళేశ్వరం వెళ్ళారు. కాళేశ్వరం వెళ్తే రిటర్న్ లో వచ్చేటప్పుడు గోదావరికని బస్సు అసలు యాక్చువల్లీ అక్కడ ఆగదు, 100% అక్కడ ఆగదు సుందిలలో. ఆ అతనికి డ్రైవర్ కి ఏమనిపించిందో మరి, అది అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అదంతా అమ్మవారి అనుగ్రహం అది. డైరెక్ట్ సుందిల స్టేజ్ కాడ దించేశారు. ఫస్ట్ గురుగారు నాకు లైన్ లో ఉన్నప్పుడు, అయ్యా నేను గోదావరికి వస్తాను గురుగారు, అక్కడి నుంచి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను, ఇంతలోపు సామాగ్రి అంతా దేవాలయంలో అనిల్ స్వామి ఉన్నాడు, అనిల్ స్వామికి అప్పచెప్పి నేను వస్తా గురుగారు అంటే, సరే చూడు నీకు వీలైతేనే రా, లేకపోతే నీకు అక్కడ పని ఉంటే నువ్వు పని చూసుకుని నేను వస్తానని గురుగారు చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళాను, సరుకులు తొందరగా లోపల పెట్టేసి నేను గురుగారిని రిసీవ్ చేసుకుంటానని అనిల్ స్వామి చెప్పడం జరిగింది. అనిల్ స్వామి అన్నారు, లేదు రవీంద్ర, గురుగారు గోదరకంలో దిగుతారు, మళ్ళీ గోదరకంలో గురుగారు మళ్ళీ నేను అనుకున్నా అంటే గోదరకంలో గురుగారు దిగిన తర్వాత రూమ్ లో స్టే చేస్తారు కావచ్చు అనుకున్నాను. కానీ కొన్ని ఇంతకుముందు జరిగిన మిస్టేక్ల వల్ల గురుగారు ఒప్పుకోలేదు. నేను సామాగ్రి మొత్తం చూసుకున్న తర్వాతనే నేను మళ్ళీ రూమ్కి వెళ్తా అన్నారు. సరే అనుకున్నాము. ఇది అసలు జరగాల్సింది, గురుగారు ఫస్ట్ దేవాలయానికి వచ్చి రూము అక్కడ మన సామాగ్రి అంతా చూసుకొని మళ్ళీ గోదావరికానికి వెళ్ళి
ఒక రూమ్ లో స్టే చేసి మళ్ళీ మార్నింగ్ గురువు గారిని రిసీవ్ చేసుకోవాలి. అది ప్రోగ్రామ్ అన్నట్టు. కానీ అలా జరగలేదు. అమ్మవారి దయ వల్ల డైరెక్ట్ సుందిలనే దిగారు. అక్కడి నుంచి వెళ్ళి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. ఏది ఆ స్టేజ్ కును దేవాలయానికి. నేను అనిల్ స్వామికి చెప్పాను, స్వామి ఇట్లా గురుగారు వస్తున్నారు, ఇక్కడే దిగుతున్నారు, మరి వెళ్ళాలంటే, లేదు స్వామి నేను గురుగారితో మాట్లాడాను, గురుగారు గోదావరి కనిలోనే దిగుతారు అన్నారు. లేదు లేదు అదంతా చేంజ్ అయింది, మళ్ళీ ఇక్కడే దిగుతారు, నేను వెళ్ళి రిసీవ్ చేసుకొని వస్తా అని చెప్పి ఆ సరుకులన్నీ అక్కడ అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పి నేను వచ్చేసరికి ఆ గురుగారు ఆల్రెడీ కిలోమీటర్ కంటే ఎక్కువ నడిచినారు. అసలు నేను ప- చాలా స్పీడ్ గా నడుస్తూనే ఉన్నారు. నేను అప్పటికి ఆరం కొడుతూనే ఉన్నాను. మళ్ళీ ఆ కారు దింపి వచ్చే లోపే మళ్ళీ కొంచెం ఎక్కువ దూరం వెళ్ళిపోయినారు. మళ్ళీ అప్పుడు గురువు గారిని రిసీవ్ చేసుకొని దేవాలయానికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమాలు అన్ని చూసాము. వంట అయింది. వంట అయిన తర్వాత మరి గురుగారు రూమ్ అక్కడ బుక్ చేశాం కదా, మీరు అక్కడికి వెళ్తారా గురుగారు అంటే, సరేనయ్యా ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ భోజనాలు చేయండి అని అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత జూమ్ కాల్ స్టార్ట్ అయ్యే ముందు, రవీంద్ర నేను అక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇక్కడే ఉంటాను. మరి అక్కడ రూమ్ బుక్ చేసినాం కదా గురువు గారు అంటే, అవును మనం డబ్బులు ఏమి ఇవ్వలే కదా, వదిలేద్దాంలే అన్నారు. ఎందుకు డౌట్ వచ్చింది. అది అనుగ్రహం అమ్మవారి స్వామివారి కావచ్చు, రూమ్ అనుకున్నా గానీ, ఇక రూమ్ కాకుండా ఆ స్వామివారి ఇటే కట్టేసినారు, ఇక ఇక్కడే ఉన్నారు. ఇక గురుగారు కూడా మాతోటే ఉంటారు కదా అని అదొకటి చాలా మాకు కూడా హ్యాపీ అనిపించింది. గురుగారు కూడా మాతోనే ఉంటారని ఒకటి సంతోషం అనిపించింది. ఒకటి జరిగిన వింత అన్నట్టు అది. అక్కడ బస్సు ఆగదు, అయినా కానీ అక్కడ బస్సు ఆగి గురుగారిని ఇటే వచ్చేసారు. ఒక 10 కిలోమీటర్ల ముందే బస్సు అతను ఇక్కడనే దింపేసినారు. అది అద్భుతం జరిగింది అనుకుంటున్నాను గురుగారు.